నమస్కారం. రాకే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే. ఫైర్ ఇంజిన్ ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలు, హాస్పిటల్కి తరలింపు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మెప్మా స్కామ్లో అరెస్టులు షురు, సిఐ ఫిరోజ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు. నర్సరావుపేట మండలం బసికాపురంలో హోలీ వేడుకల్లో విషాదం. చేజర్లలో నాటుసారా అమ్ముతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిఐ స్వామి. చంద్రగ్రహణం కారణంగా కోటప్పకొండ ఆలయాన్ని మూసివేసిన ఆలయ అధికారులు రేపు బుధవారం ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటలకి తిరిగి స్వామివారి దర్శనాలు ప్రారంభిస్తామని దేవాలయ అధికారులు తెలిపారు. బాగా రావాలి, బాలకృష్ణ కన్నా బాగా రావాలి. శ్రీ త్రికోణ దేవస్థానం కోటప్పకొండ. ఇక్కడ దేవస్థానంలో ముఖ్య అర్చగా పనిచేస్తున్న మేధా దక్షిణామృతి నా పేరు. ముఖ్య అర్చగా పనిచేస్తున్న దేవస్థానంలో క్రేతుగస్త చంద్రగ్రహము, ఈ యొక్క చంద్రగ్రహము సింహరాశి ఉబ్బా నక్షత్రంలో జరుగుతున్నది. ఇది మధ్యాహ్నం పూట 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 దాకా సంభవిస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయాన్ని పురస్కరించుకొని, చంద్రగ్రహాన్ని పురస్కరించుకొని ఉదయం 7 గంటల తలుపు మూసివేయటం, దేవాలయం మూసివేయటం జరిగినది. మరలా బుధవారము దర్శన కార్యక్రమాలు ఉంటాయి. సంప్రోక్షణ అనంతరము దర్శన కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి అభిషేకము, సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఈ యొక్క దర్శనము 9 గంటలు, సుమారు 9 గంటలకి ఇస్తుంటుంటారు. కాబట్టి మీ భక్తులందరూ ఇది గమనించి స్వామివారి యొక్క ఈ సింహరాశిలోను పుబ్బానక్షత్రం సంబంధించిన వారు దోష నివారణార్థం పూజలు, అభిషేకాలు చేసుకున్న వాళ్ళు బుధవారం 9 గంటల తర్వాత రావాల్సిందిగా కోరటమైనది. నమ పార్వతీపదే హర హర మహాదేవ్ శంభో శంకర్. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా ఆరోగ్య సూత్రాలు పాటించడంలో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ముందుంటారనడంలో సందేహం లేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ బిజీగా ఉండే అరవిందబాబు ఈతను మాత్రం జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు ఈతకు వెళ్ళి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, అందరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ శరీర దృఢత్వంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నరసరావుపేట నుండి మాచవరం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండి నాగిరెడ్డి నరసరావుపేట రావిపాడు రోడ్డులో కొండపల్లి హాస్పిటల్ సమీపంలో కొబ్బరి బొండం నీళ్లు తీసుకుంటున్న సమయంలో వెనక నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతనిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఏ ఆధారం లేకుండా రోలులో నిలబడ్డ రోకలను చూసి నాస్తికులు సైతం ముక్కున వేలేసుకొని చూస్తున్నారు. మన పూర్వీకుల మాటలు మూఢనమ్మకాలు కావని, అనుభవ పాఠాలు అని ఈ ఘటన రుజువు చేస్తున్నది. మెప్మాలో నకిలీ గ్రూపులు సృష్టించి 9 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, స్కామ్పై విచారించాలని జిల్లా సమైక్య అధ్యక్షురాలు అఖిల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అఖిల ఫిర్యాదుతో ఇటీవల 8 మంది మెప్మా ఉద్యోగులపై 1 టౌన్లో కేసు నమోదు చేశారు. కేసులో A5 నిందితురాలు గుడికందుల భూదేవిని అరెస్టు చేసి 1 టౌన్లో సిఐ ఫిరోజ్ కోర్టులో హాజరుపరిచారు. మెప్మా సిఓ భూదేవికి ఈ నెల 13 వరకు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించారు. నకిలీ గ్రూపులు సృష్టించి వివిధ బ్యాంకుల నుండి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. స్కామ్లో పాత్ర ఉన్న మిగిలిన ఉద్యోగులను త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ ఫిరోజ్ తెలిపారు. పల్నాడు జిల్లా మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలపైన పోయిన నెల 18వ తారీఖు జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ అయిన అఖిల గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది మెప్మా ఉద్యోగులపైన ఒక కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దానిలో సుమారు 9 కోట్ల మేరకు బ్యాంకులో రుణాలు ఫ్రాడ్గా ఇప్పించి దాదాపు 80 గ్రూపుల్లో ఫ్రాడ్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించినట్లుగా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రాథమికంగా విచారణ జరిపించి విచారణ కమిటీ వాళ్ళ ద్వారా ఒక నివేదిక రూపంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో విచారణ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మొన్న నైట్ కేసులో ముద్దాయి అయినటువంటి భూదేవి అనే ఆమె కర్నూలులో ఉండగా ఆమెని కర్నూలులో అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు ఆమెకి ఈ నెల 13వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ఇంకా మిగిలిన ముద్దాయిల గురించి కూడా మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. వారిని కూడా త్వరలోనే పట్టుకొని వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయకుండా వాటిని అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను విజయవాడలో అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంలో దుర్మార్గం. గత సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేసి తక్షణమే అంగన్వాడీలను విడుదల చేయాలని రొంపిచెర్ల మండల కేంద్రంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు మండల కన్వీనర్ వెంకటేశ్వరరాజు, ఆందోళనకు సంఘీభావం తెలిపిన సిపిఎం కార్యవర్గ సభ్యులు ఏ గోపాలరావు, డి శివకుమారి, సిలార్ మసూద్, అంగన్వాడీ యూనియన్ నాయకులు, నరసరావుపేట ప్రాజెక్టు కార్యదర్శి నిర్మలా మాధవి, సాయి కుమారి, శోభ, లుదియా, లక్ష్మి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టెంట్ మీద దాడి చేసి ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దుశ్శాసన పర్వం ప్రయోగించారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. కనీసం టాయిలెట్కి వెళ్తా ఉన్నా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండా మహిళలందరినీ కూడా దుర్మార్గంగా మొత్తం ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. చాలా క్రూరంగా ఈ రోజు అంగన్వాడీ మహిళలు అలిచే పని ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ఇంతకే అంత రెట్టింపు క్రూరత్వం ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది అని చెప్పేసి అవుతున్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీ మహిళలందరూ ప్రాజెక్టు స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుబ్రామ్ ఈరోజు మన రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో మండ్యం జిల్లాకు సంబంధించిన వర్కర్స్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం అప్పుడే 42 రోజులు ధర్నా చేశారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. ఆ కాలంలో 42 రోజుల తర్వాత జగన్ ప్రభుత్వం మినిట్స్ ఇచ్చింది. మేము ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మినిట్స్ రాసి అందరూ సంతకాలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే 2 సంవత్సరాలు అయినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు జగన్కి వ్యతిరేకంగా సమస్యలు పరిష్కరించలేదని చెప్పేసి అందరు తెలుగుదేశం వస్తే మాకు సమస్యల పరిష్కారం అవుతాయి అన్నారు. అదే సందర్భంలో ఎక్కడ టెంట్ వేసినా కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి మన ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, మీకు ఇబ్బంది లేదంటే మన వాళ్ళంతా ఆనందపడి ప్రభుత్వం వస్తే మా బతుకులు ఏమన్నా మారుతాయని చెప్పేసి ఓట్లు వేసిన సందర్భం. రొంపిచెర్ల మండలం సిఐటియు మండల కార్యదర్శిని సరికొండ వెంకటేశ్వరరాజు. గతంలో ప్రభుత్వంలో 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తే తెలుగుదేశం రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తామని చెప్పానని అందరికీ చెప్పి వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోని అమలు చేయమని చెప్పని 3 దఫాలుగా అంగన్వాడీ అధికారులు మొత్తం వెళ్ళి నాయకత్వం వెళ్ళి చర్చలు జరిపితే చర్చలకు రండి అని చెప్పని పిలుస్తున్నారు. అసలైనటువంటి కోరిక అంగన్వాడీలు ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటేనే కనీస వేతనం బతుకుతారనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా లీడర్ నేను. మేము శాంతియుతంగా విజయవాడ అలంకార సెంటర్లో నిన్న ఉదయం 8 గంటల నుండి
ధర్నా అనేది స్టార్ట్ చేశాము. కేవలము మా సమస్యలపైనే. ఏంటంటే ఈరోజు 42 రోజుల సమ్మె మేము చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళొచ్చి మాకెంతో భరోసానిచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు తీరుస్తాము, తప్పనిసరిగా మీరందరూ మమ్మల్ని నమ్మండి, బాబు రావాలి, మీ కష్టాలు తీరాలని ఎంతో భరోసా ఇస్తే మేమందరం ముందుకొచ్చి ఎన్ని రకాలుగా అనకూడదు. ఈరోజు ఈ ప్రభుత్వము మమ్మల్ని న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగాను శాంతియుతంగానే మేము ఈ టెంట్ కిందకి అందరం చేరాము. శాంతియుతంగానే ధర్నా అనేది నిర్వహించాము. నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన అధికార ప్రతినిధి షేక్ అల్లానబీ తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తారీఖున ప్రారంభించిన సంక్షేమ పథకం ఇంద్రధనస్సు. ఈ పథకం కింద 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ వేడుకల సందర్భంగా 4 స్నేహితులు నీటి గుంటలో ఈతకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత 3 స్నేహితులు ఒడ్డుకు చేరుకోగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి గోపి 16 సంవత్సరాలు గల్లంతయ్యాడు. నీటి గుంట వద్ద గోపి ఆచూకీ కోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ రోజు విద్యార్థి గల్లంతు అవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసరావుపేట మండలం పెదిరెడ్డిపాలెంలో సింగిల్ ఫేజ్ నుండి 24 గంటల 3 ఫేజ్ విద్యుత్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట D3 ఏఈ కె రాంబాబు, లైన్మెన్ ఎం రాజశేఖర్, జూనియర్ లైన్మెన్ షేక్ షరీఫ్, గ్రామ సర్పంచి ఇండ్లమూరి రామారావు మరియు పెదిరెడ్డిపాలెం గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సింగిల్ ఫేజ్ నుండి 24 గంటల 3 ఫేజ్ పనులు విజయవంతంగా పూర్తి కావాలని గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నకరికల్లు మండలం చేజర్లలో నాటుసారా నిమిత్తం గాలింపు చర్యలు చేపట్టగా 2 మహిళల వద్ద 4 లీటర్ల నాటుసారా గుర్తించి 2 మహిళలను కొమరగిరి బుజ్జి, ఎర్రగోలు గోవిందమ్మలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామాలలో నాటుసారా తయారీ లేదా అమ్మకాలు జరిపిన ఎడల సమాచారాన్ని ఎక్సైజ్ పోలీస్ వారికి తెలియచేయాలని నరసరావుపేట ఎక్సైజ్ సిఐ స్వామి కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే. ఫైర్ ఇంజన్ ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలు, హాస్పిటల్కి తరలింపు. పల్నాడు జిల్లా నరసరావుపేట మెప్మా స్కామ్లో అరెస్టులు షురు, సిఐ ఫిరోజ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు. నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ వేడుకల్లో విషాదం. చేజర్లలో నాటుసారా అమ్ముతున్న 2 మహిళలను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిఐ స్వామి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.